నేను నాటానో చూశానో తెలీదు. నేను దారి చూపిస్తే నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఒక మైల్ రాయి ఇలా చూపిస్తుంది కదా, ఈ దారి వెళ్తే విజయవాడ వెళ్తుంది, ఖమ్మం వస్తుంది, వరంగల్ వస్తున్నది. అలా ఒక మైల్ రాయిలాగా ఒక దారి డైరెక్షన్ బోర్డులా నేను పనిచేసిన నా కొడుకు లాంటి నా కొడుకు కొడుకు ఏమన్నా వయసు ఈజ్ నథింగ్. గురుభావం వచ్చిందంటే తండ్రి భావమే. అది 2 ఏళ్ళు చిన్నవాడైనా తండ్రే, 10 ఏళ్ళు చిన్నవాళ్ళైనా గురుభావంలో ఉన్న నా ప్రధాన శిష్యుల్లో నేను గర్వపడి నేను ప్రభాకర్ని పరిచయం చేశాను అని నేను గర్వపడే ఆర్టిస్టు ప్రభాకర్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఓటమి తను తీసుకోడు, గెలుస్తూ ఉంటాడు. అప్స్ అండ్ డౌన్స్ ఎన్నున్నా లైఫ్లో తను పట్టించుకోలేదు, ఇలా దూసుకెళ్ళాడు తారాజువలాగా. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్. గట్టిగా చెప్పిన ఆయన ఒక్కడే మీ అందరికీ నాకు నమస్కారం, ప్రతి నమస్కారం చేసినట్టు కాదండి, మనసులో చాలామంది చేశారు. సో ఇది కూడా చాలా ముఖ్యమే. ప్రతిసారి గట్టిగా లేచి మాట్లాడిన వాళ్ళే గ్రేట్ కాదు, సైలెంట్గా ఉన్నవాళ్ళు వేస్ట్ కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళ భావాల్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. సో ఇక్కడ అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుందో తెలియదు. గురువుగారు ఫోన్ చేశారు, ఇలా ఒక సమ్మర్ క్యాంప్ లాగా ఇలా ఒకటి చేస్తున్నాం ప్రభాకర్, నువ్వు వచ్చి నీ అనుభవాలు, నువ్వు చెప్పాలనుకున్న కొన్ని మాటలు చెప్పమన్నారు. సో అప్పుడే అనుభవాలు చెప్పేంత స్థాయికి వెళ్ళలేదు, కానీ జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు 3rd క్లాస్ కుర్రోడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏదైనా చెప్పమంటాడు, చెప్తాడు. అంతకుముందు ఏం జరిగిందనేది, గంట క్రితం ఏం జరిగిందనేది చెప్తాడు. అది కూడా ఒక అనుభవం కిందే వస్తుంది. కాబట్టి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్దామని ఇక్కడ దాకా వచ్చాను. అండ్ గురువుగారు చెప్పినట్టు అదృష్టం అనేది కూడా జీవితంలో ఎప్పుడు మన తోడుగా ఉండకపోతే ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి ఫలితం రాకపోవచ్చండి. బట్ ప్రతి వారి జీవితంలోనూ అదృష్టం అనేది ఎప్పుడో ఒకప్పుడు రాకుండా పోదు. కాబట్టి నిరంతరం కష్టపడుతూ ఉన్నవాడికి ఆ అదృష్టం తోడైనప్పుడు సక్సెస్ 100% దొరుకుతుంది. సో అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మనం గ్రహించలేము. కాబట్టి మన పని మనం చేసుకుంటూ కష్టపడుతూ ఉంటే అది దాంతోపాటు కలిసిన రోజున మనకి సూపర్ డూపర్ సక్సెస్ దొరుకుతుంది. నాకేంటంటే నేను కష్టపడడానికి ముందు అదృష్టం వచ్చింది నా లైఫ్లోకి. నేను అలా హైదరాబాద్లో దిగాను, ఫస్ట్ టైం హైదరాబాద్. అప్పటికి నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మా నాన్నగారు యాజ్ యూజువల్గా ఖమ్మంలో కానీ ఆ పల్లెటూళ్ళలో కానీ ఉన్న దాంట్లో ఏంటంటే ముందు ఉరికిచ్చి కొడతారు ఫెయిల్ అవగానే. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి, కార్పెంటరు ఆయన కష్టపడి ఫీజులు కట్టి చదివిస్తే ఎందుకు పోయిందో ఎలా పోయిందో తెలియదండి. నిజంగా నేను ఫెయిల్ అయ్యేలాగా ఏం చదవలే, బాగా చదివా, బాగా రాసా. ఫెయిల్ అని మన అప్పటికి జగదేగుడు అతిలోక సుందరి సినిమా చూస్తున్నాను, రిజల్ట్స్ పేపర్ వచ్చేసాయి. మార్నింగ్ షో చూస్తున్నాను, కరెక్ట్గా 11ంటికి పేపర్స్ వచ్చాయి. నేను మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ఒక 2 o'clockకి పేపర్ చూసాను. నా నెంబర్ ఎంత ఎతికినా కనపడట్లేదు. వేరే పేపర్ కొన్నాను, అందులో కూడా నెంబర్ లేదు. ఏ పేపర్ కొన్నా నెంబర్ లేదు అందులో. సో డెఫినెట్గా ఫెయిల్ అయిపోయామని తెలిసిపోయింది. ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్తే వాయించేస్తాడు మా డాడీ. ఏం చేయాలో అర్థం కాలేదండి, చాలా టెన్షన్గా ఉండింది. మళ్ళా జగదేగుడు అతిలోక సుందరి మళ్ళీ వెళ్ళాను సినిమాకి. ఏం అర్థం కాక ఉన్న డబ్బులతో మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ సినిమా చూశాను. అలాగా 4 shows చూశాను ఆ రోజు. అదే సినిమా చూశాను, అదే థియేటర్లో చూశాను. బయటికి రావడానికి టెన్షన్ అయిపోయి ఇంకా నైట్ 12-1 అయిపోయింది. మా నాన్నగారు కొడదామని వెయిట్ చేసి ఆయన వల్ల గాలే ఇంకా వెయిట్ చేయడం. సో ఇప్పుడు వెళ్ళినా కొట్టలేడు, అసలు అంత విసుగు వచ్చేసింది ఆయనకి, పడుకుని పోయాడు. మళ్ళీ పొద్దున్నే కార్పెంటరీ పని చేయాలి, బాగా పని చేసి అలసిపోయి ఉన్నాడు ఆయన. నేను ఆ టైంలో ఇంటికి వెళ్ళి చిన్నగా ఆయన జేబులో డబ్బులు తీసుకొని హైదరాబాద్ బస్సు ఎక్కేశాను ఆయనకి తెలియకుండా. హైదరాబాద్ వెళ్ళిపోయి నేనేంటో నిరూపించుకుంటాను, ఫెయిల్ అయిపోయాను కదా, ఎక్కడో అక్కడ పని చేస్తాను, ఇరగదీస్తానని చెప్పి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వస్తే నేను 65 రూపీస్ ఏమో కొట్టేశాను ఆయన జేబులోంచి. అప్పట్లో 28 రూపీస్ ఏదో ఉంది మామూలు బస్సు. వచ్చాను, గౌలిగూడ బస్ స్టేషన్ రేకుల షెడ్, అందులో దిగాను. దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి తెలియదు, భయం అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటిదాకా భయం లేదు, మామూలుగా ఎక్కేసాము, వచ్చేసాం. అక్కడ ఇంకా బస్ స్టాండ్లోనే ఏదో ఒక బ్రెడ్ ఒకటి తినేసి అక్కడ కూర్చుండిపోయాను. బయటికి వెళ్ళడానికి భయం వేసి ఎటు వెళ్ళాలో తెలియక. అక్కడ ఎవరో ఒక అతను పక్కన వచ్చి కూర్చున్నాడు. కూర్చొని పారిపోయి వచ్చావు కదా అన్నాడు. లేదు మా మాయోళ్ళు ఉన్నారు, మా మాయోళ్ళ ఇంటికి వచ్చాను. నువ్వు చూస్తుంటే తెలిసిపోతుంది నువ్వు పారిపోయి వచ్చావు. లేదండి మా మాయోళ్ళ ఇంటికి వచ్చాను. ఇగో మంచి సిగరెట్ కంపెనీ ఉంది ఇక్కడ, అందులో పని చేసినావు అనుకో మంచి డబ్బులు వస్తాయి,
ఎరగదీయచ్చు, నువ్వు ఇంట్లో ప్రూవ్ చేసుకోవచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు అని వాడు అన్ని గ్రహించి చెప్పేశాడండి మొత్తం. నాకు ఒక పక్క వాడు పిలుస్తుంటే వెళ్ళిపోయి అలా సాధించేసి ఆ ఫ్యాక్టరీకి ఓనర్ అయిపోవాలని లోపల అనిపిస్తుంది. కానీ లోపల ఇంకొక పక్క ఏమో చాలా భయం వేసేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. లేదు 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 అంటున్నాను. వాడు నేను ఎట్టి వెళ్తే అటు వస్తున్నాడండి. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ వాడు ఇలా, మీరు ఇప్పటికీ చూడండి ఆ బస్ స్టాండ్లో ఇలాంటి వాళ్ళు కొంతమంది తిరుగుతుంటారు. పారిపోయి వచ్చిన వాళ్ళ కోసం, ఇంట్లోంచి తప్పిపోయి వచ్చిన వాళ్ళ కోసం, అక్కడే తప్పిపోయిన వాళ్ళ కోసం ఎత్తకెళ్ళడానికి. సో అలాంటి వాడి చేతుల్లోంచి తప్పించుకోవడానికి మళ్ళీ తిరిగి ఖమ్మం బస్సు ఎక్కాను. కానీ ఆ 65 రూపీస్లోంచి వచ్చేటప్పుడు డబ్బులు ప్లస్ తిండికి అయిపోయిన డబ్బుల్లో వెళ్ళేటప్పుడు 4 రూపీస్ తక్కువ ఉన్నాయి ఛార్జ్కి. మరి అమ్మ ఎలా, ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమో 28 రూపీస్ అయింది, 24 రూపీస్ ఉన్నాయని ఎక్కేసాం. ముందైతే బస్సు స్టార్ట్ అయిపోయింది. వెంటనే కండక్టర్ టికెట్ ఇవ్వడు కదా అప్పట్లో. వెళుతుంటే మధ్యలో ఎక్కడో అడుగుతాడు, ఆ దిల్సుఖ్ నగర్ దాటిన దగ్గర ఎక్కడో. సరే అక్కడ దిగిపోదాంలే అన్నట్టుగా అడిగితే, అది నేను వచ్చేటప్పుడు ఎక్కిన బస్సు కంటే ఇంకా చిన్న ఎక్స్ప్రెస్ అంటే అది 20 రూపీసే. ఇంకా 4 మిగిలినాయి. చూడండి అదృష్టం ఎలా ఉందో. ఇంకా 4 రూపీస్ మిగిలినాయి. అంచె సూర్యాపేటలో దిగి మళ్ళీ డిన్నర్ చేశాను హ్యాపీగా. ఇంటికి వెళ్ళాను. ఇంకా డిసైడ్ అయిపోయానండి ఒళ్ళు మా నాన్నకి ఇచ్చేద్దామని. అప్పటికి మా అమ్మగారు ఏడుపులు పెడబొబ్బలు. నాకు 4 బ్రదర్స్, 4 అంటే 3 అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక చెల్లి, అందరూ టెన్షన్ పడిపోతున్నారు. అప్పట్లో ఫోన్లు లేవు, ఈడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, గ్యారంటీ ఎటు పోయాడని టెన్షన్ పడుతున్నారు. ఇంతమంది ఉన్నారు కదా, పోతే పోయాడని ఎవరు అనుకోలే ఇంట్లో. అందరు పాపం తినకుండా అలా వెయిట్ చేస్తున్నారు, టెన్షన్ ఒక్కొక్కరికి ఒక పక్క ఎదుగుతా ఉన్నారు. సో దొరికాడు చాలని చెప్పి మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండి లోపల ఇంట్లో తీసుకెళ్లారు. మా నాన్నగారిని 1-2 ఆపుతున్నారు గట్టిగా. ఇంకా కోపం వచ్చింది ఆయనకి. ఫెయిల్ అయింది కాక నా కొడుకు నా జేబులో డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టి వచ్చాడని చెప్పి ఇంకా కోపం వచ్చేసింది ఆయన. ఇంకా లాభం లేదని చెప్పి ఆయన కొడదాం అనుకున్నాడు, కానీ కొట్టనివ్వలేదు ఎవరు. సో అలా నేను ఫెయిల్ అయిన తర్వాత ఆ రోజు తర్వాత ఏం చేసేవారని మా అమ్మని అడిగితే, ఎక్స్పెక్ట్ చేయకుండా ఏమైందంటే మా అమ్మ చీపురు తీసుకొని విపరీతంగా కొట్టిందండి. ఆ రోజు మా నాన్న కొట్టలేదు. మా నాన్న కోపం తగ్గించడానికో మరేమో కొట్టుడు కొట్టేసింది. బాగా దెబ్బలు తగిలాయి, చాలా కొట్టేసిన తర్వాత మా అమ్మ మీద కోపం రాలే. ఆ రోజంతా ఇంకా అలా రూమ్లో కూర్చుడిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా పెద్దన్నయ్య వచ్చేసి, ఏది పోయి ఉంటుందో, ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఉంటాం అంటే, ఇంగ్లీషే మనకి రాంది అదొక్కటే కదా, మిగతా అన్ని పర్వాలేదు బాగానే రాసాం, అదొక్కటే మనకి నోరు తిరగదు, ఆ స్పెల్లింగ్లు రావు, అర్థం కాదు, పాస్ట్ టెన్స్ ఏంటో ఫ్యూచర్ టెన్స్ ఏంటో ఏం అర్థం కాదు, అదే పోయి ఉంటుందని చెప్పి అనుకున్నాను. సరే అలా వెయిట్ చేస్తున్నప్పుడు మా అన్నయ్య అప్పటికి హోంగార్డ్గా చేస్తున్నాడండి పోలీస్ డిపార్ట్మెంట్లో. అప్పుడే మళ్ళీ కొన్ని పోస్టులు పడ్డాయి. సో దానికి నువ్వు అప్లై చేయరా అన్నాడు. ఎందుకంటే నేను స్పోర్ట్స్లో అన్నింటిలో ఫస్ట్ అండి. క్రికెట్ కానీ బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ బాగా ఆడేవాడిని. సో స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఈజీగా సెలెక్ట్ అవుతానని చెప్పి నెక్స్ట్ డే ఫస్ట్ ఓరల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఓరల్ టెస్ట్ అన్నింటిలో పాస్ అయిపోయాను. హోంగార్డ్గా జాబ్ వచ్చేసింది. సో హోంగార్డ్గా జాబ్ చేస్తున్నాను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఈ టైంలో ఆ పోలీస్ జాబ్లో ఉన్న ఒక అతను ఏమన్నాడంటే, తమ్ముడు నువ్వు ఇంత చిన్న వయసులో ఈ తిరగడాలు, ఈ నక్సలైట్లు, ఈ ట్రాఫిక్లు ఇవన్నీ ఎందుకు, టైప్ రైటింగ్ నేర్చుకో, ఆఫీస్లో కూర్చొని హ్యాపీ కొట్టుకోవచ్చు అన్నాడు. సో అది చేస్తూ టైప్ రైటింగ్ జాయిన్ అయిపోయానండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పాస్ అయిపోయాను. ఐయర్స్ టైప్ రైటింగ్ ఇంట్రెస్ట్గా. సప్లిమెంటరీస్ వచ్చేసాయి. ఈలోగా రిజల్ట్స్ మెమో వచ్చింది. మెమోలో చూస్తే సైన్స్ పోయింది. నేనమ్మ సైన్స్, నేను నా ముందున్న ఒక అమ్మాయి, హ్యాండిక్యాప్ అమ్మాయికి ఆ జీర్ణకోశం బొమ్మ నేను వేసి ఇచ్చానండి. ఆ పేగులన్నీ మెలకలబడి ఇలా ఉంటుంది కదా, నేను ఆ అమ్మాయికి వేసి ఇచ్చాను. ఆ అమ్మాయి పాస్ అయిపోయింది. నేను ఎట్లా ఫెయిల్ అయినా అర్థం కాదు. నేను చాలా ఈజీగా పాస్ అయిపోతాను సైన్స్, నాకు అంత బాగా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఐదర్ ఇంగ్లీష్, ఇంకా పోతే మ్యాథ్స్ పోవాలి. ఏం అర్థం కాలేదు. సరే మా నాన్నగారు, నాకు సైన్స్ ఈజీ నాన్న, ఈజీగా రాసేస్తాను, వద్దు ఈసారి ఫెయిల్ అయితే పరువు వద్దు నువ్వు అని ట్యూషన్ పెట్టాడు సైన్స్ సార్ దగ్గర సప్లిమెంటరీ కోసం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పి, నువ్వు అన్ని బాగానే చదువుతున్నావు కదా, ట్యూషన్ ఎందుకు అన్నాడు. సార్ మా నాన్నకి అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన దగ్గర ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి రాసేస్తే సైన్స్ వెంటనే పాస్ అయిపోయాం. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ పడ్డాయి. నేను మా అన్నయ్యతో చెప్పాను, పోలీస్ కానిస్టేబుల్ వద్దు, డైరెక్ట్గా ఎస్ఐ ట్రై చేస్తాను అని చెప్పి బాగా వర్కౌట్ చేయడం మొదలుపెట్టి ప్రైవేట్ కాలేజీలో ఇప్పటికీ నాకు దగ్గర దగ్గర 4,500 శాలరీ వస్తుంది. అదృష్టం ఎలా ఉంటుందంటే, దేవుడి దేవుల ఎటువంటి అలవాట్లు లేవు చిన్నప్పటి నుంచి. అంటే ఈ సిగరెట్లు కానీ, మందు కానీ, లేకపోతే బయట తినడం కానీ, బయట ఫుడ్ తినాలంటే ఇప్పటికీ టెన్షనే. ఏది టెంప్ట్ చేయదు నన్ను కానీ, నా ఫ్యామిలీ, నా పిల్లలు కానీ, వీళ్ళందరికీ ఎందుకు అలా వచ్చేసాయి అలవాట్లు. సో ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు అలాగే ఉండేది, ఖర్చు ఉండేది కాదు. సో ఇంట్లో ఇచ్చేవాడిని బాగానే హ్యాపీగా. అక్కడ కొన్ని అనుభవాలు ఎదురైనాయండి ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నాయి, అవి కూడా చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నేను ఆగ్రహం సినిమా లేకపోతే అంకుశం సినిమా ఈ టైపులో ఊహించుకొని వెళ్ళా అందులోకి. అక్కడికి వెళ్తే నైట్ డ్యూటీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ నేను మొత్తం తిరుగుతూ ఉండాలి. మా ఇండ్ల చుట్టే, మా ఏరియాలోనే పడ్డది ఆ 2 టౌన్లో.
కాపలా కాస్తున్నాం, తిరుగుతున్నాం. కరెక్ట్గా 2:30-3 అయింది. మేము ఇలా తిరుగుతూ ఒక్కొక్క ఇళ్లలో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో సైన్ చేయాలి నైట్ డ్యూటీలో. ఆ బుక్స్లో సైన్ చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఎస్ఐ గారు ఒక రౌండ్ వేస్తారు. మనం చూస్తారు మనం ఉన్నామా, ఏ థియేటర్లోనో పడుకున్నామా అని. సో ఇలా జరుగుతున్న టైంలో ఫస్ట్ డ్యూటీ 9 o'clock స్టార్ట్ అయితే 9:30 సినిమాకి తీసుకెళ్ళాడు ఓ థియేటర్లోకి. సార్ తిరగాలి కదా అంటే, ఇప్పుడేమో తిరుగుతావా, సినిమా అయిపోయి తిరుగుదాం లేరా అని ఓ మంచి సెకండ్ షో సినిమా చూపించాడు. అక్కడి నుంచి తిరగడం మొదలెట్టాం. తిరుగుతున్నాం 3 రౌండ్లు అయిన తర్వాత నాకు చాలా అసహ్యం వేసింది నా మీద నాకే. నా పక్కన ఉన్న హెడ్ కానిస్టేబుల్ అక్కడ ఒక ఇంట్లో మంచి బల్బ్ ఉంది బయట, అది తీసి టోపీలో పెట్టేసుకున్నాడు. మనం చేస్తున్న డ్యూటీ ఏంటి, ఈయన చేస్తుంది ఏంటి నాకు అర్థం కాలేదు. పిచ్చెక్కేసి, సార్ మనం ఎవడైనా ఇలా కొట్టేస్తే పట్టుకోవాలి కదంటే, మూసుకో ఎక్స్ట్రాలు చేయకన్నాడు. చూడండి, నాకు చాలా కోపం వస్తుంది, ఏం చేయలేను నేను. హెడ్ కానిస్టేబుల్ ఏమనంటే ఉన్న ఉద్యోగం పోద్ది, ఆడే మనకి మొత్తం డ్యూటీలు వేసేది, రేపొద్దున అంతా చేసేది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను సార్. అది తీసుకున్నాడు, అలా పెట్టుకున్నాడండి. యాక్చువల్ తీసుకున్నాడు, మాట్లాడుతున్నాము, ఇంతలో ఎస్ఐ గారి జీప్ వచ్చిందండి. ఆయన చూస్తాడని ఇప్పుడు టోపీలో పెట్టేసుకున్నాడు. అది ఆన్లో ఉన్నది తీసాడుగా, ఇదంతా కాలిపోయిందండి లోపల. దేవుడు ఉన్నారా బాబు అనుకున్నా. నేను ఏం చేయాలనుకున్నానో దానికి డబల్ చేశాడు దేవుడు. ఆయన మాట్లాడి సంతకం పెట్టి వెళ్ళేలోపు ఇదంతా కాలిపోయింది. అది తీసేసి ఒకటే ఎగురుతుంది, వామ్మో వాయో అని. సార్ అందుకే చెప్తున్నా సార్, వద్దు అక్కడ పెట్టేయండి అని. అయినా తీసుకెళ్ళిపోయాడు ఇంటికి, అది వేరే విషయం. ఆయనకి ఇంట్లో కొత్త ఇల్లు కట్టుకున్నాడంట, కొంచెం రంగురంగుల బల్బులు కావాలంట, రోజు కూడా ఎత్తుకెళ్తున్నాడు అక్కడక్కడ. ఇదేంట్రా బాబు అనుకున్నాను. అక్కడి నుంచి ట్రాఫిక్, నెక్స్ట్ డే నాకు ట్రాఫిక్లో ఒకరోజు చేశారండి. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేయాలి. ట్రాఫిక్లో డ్యూటీ చేస్తుంటే చాలా హ్యాపీగా చేస్తున్నాను. ఫుల్ ఎలా ఉంటుందండి అసలు, అటెళ్ళండి ఇటెళ్ళండి, ఎవడన్నా నిలబడితే కర్ర తీసుకొని కొట్టేయడం. సో అలా చేసేస్తున్నాను. 6 o'clock నా డ్యూటీ అయిపోయింది. ఇంటికి వెళ్దామని నాది హీరో సైకిల్ బ్లాక్ కలర్లో ఉంటుంది, అది తీసుకుందామని వెళ్తే దాని నిండా ఒక మల్లెపూలు ఒక కవరు, బజ్జీలు ఒక కవరు, ఇలా అన్నీ పెట్టున్నాయి దానికి. ఇది నా సైకిలే కాదా అని చూస్తే నాదే. ఏంటిది అని అడిగితే వాళ్ళందరూ చెప్పారు, సార్ ఇది కామన్ అండి, మీరు తీసుకోవాలి, లేకపోతే మాకు ప్రాబ్లం వద్దండి. చిచ్చి నాకు వద్దండి, మా అమ్మగారు కొట్టేస్తారు, ఇప్పుడే ఏంట్రా నువ్వు లంచాలు తీసుకుంటున్నావని. లేదు సార్ మీరు తీసుకెళ్ళండి సార్, మాకెందుకు ఈ పెంట, ఇవ్వలేదంటే మళ్ళీ రేపు ఏదో ఒకటి చేస్తారని చెప్పి. సో ఇవన్నీ కొంచెం నాకు నా లైఫ్లో అక్కడ కొట్టేశాయి. ఏదో అనుకున్నాను డిపార్ట్మెంట్లో, ఈ చిన్న వాటికే నాకు ఇది కరెక్ట్ కాదనిపించింది జాబ్. వేరే నేను అక్కడ టైప్ చేస్తున్నాను అనుకోండి, పోలీస్ స్టేషన్లో కావాలని కొట్టిన ఒక వ్యక్తిని కూడా వాడు 25,000 ఇచ్చినందుకు గాను అతను కావాలని కొట్టలేదు అని టైప్ చేయించారు కోర్టుకి వెళ్ళే ముందు ఆ కేసు నా చేత. అది మనం ఏం చేయలేను. నేను నా పక్కన ఏఎస్ఐ గారు ఉన్నారు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఆయన చెప్పినట్టు నేను టైప్ చేయాలి. మనసు దెబ్బతింటుంది బాగా, కరెక్ట్ కాదనిపించింది. సో ఆ టైంలోనే నేను ఇంటర్మీడియట్ చేశాను, డిగ్రీ చేశాను. ఇంటర్మీడియట్ 2nd క్లాసు, డిగ్రీ 2nd క్లాస్లో పాస్ అయ్యారండి, ఫెయిల్ అవ్వకుండా హ్యాపీగా. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అన్నప్పుడు ఎకనామిక్స్ ఒకటి రాస్తూ నా స్నేహితుడు, అరే ఎకనామిక్స్ రాకపోతే ఎలా రా, నాకు ఎలాగైనా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయాలని ఉంది అంటే, థియేటర్ ఆర్ట్స్ అని ఒకటి ఉంది, ఈజీగా సీట్ వచ్చేస్తుంది రాసే అన్నాడు. సరే డిగ్రీ చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్లే చేశాం, హిందీ ప్లే, జ్వాలాముఖి అని ఒకటి. అప్పుడు ఎవరు దొరకకపోతే ఆ ఫ్రెండే నన్ను అడిగాడు క్యారెక్టర్ చేయమని. అది బాగా చేశానని అదే ప్లేలో 2-3 క్యారెక్టర్లు ఇచ్చాడు. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేయలేదు, వాడు అడిగాడని చేశాను. అది ఖమ్మం ఫస్ట్ వచ్చింది, తర్వాత స్టేట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇండియాకి ఫస్ట్ రావాలనుకొని కలకత్తాకి వెళ్ళాం. మదర్ తెరెసా గారిని కూడా కలిసాను నేను అప్పుడే నా లైఫ్లో ఫస్ట్ టైం కలకత్తాకి వెళ్ళినప్పుడు. అది కూడా ఒక విచిత్రం అండి. అంటే లేదు, మనం బుక్లో చదువుకున్నాం కదా, ఆవిడ పాత బట్టలు తీసుకుంటారని తెలుసు కాబట్టి కలకత్తా వెళ్ళేటప్పుడే నేను ఇంట్లో ఉన్న బట్టలన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాను ఒక సంచి నిండా. ఇంకా ఆవిడ ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చేయాలి అని చెప్పి ఆవిడకి. సో అది ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఆవిడ కలిశారు, ఫోటో దిగాను. ఇప్పటికీ చాలా పేపర్లలో వచ్చింది, నా దగ్గర కూడా ఫోటో ఉంది. సో అది పక్కన పెడితే అక్కడ ఓడిపోయింది. ఈ టైంలో వాడు అన్నాడు, నువ్వు బాగా చేస్తున్నావురా, నీకు థియేటర్ ఆర్ట్స్ సూట్ అవుద్ది, నువ్వు ఇది రాసేసేయి, యాక్టింగ్లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు అని అన్నాడు. సరే వాడు అన్నందుకు కాకపోయినా నేను కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి లవ్ చేయడం మొదలెట్టారు, మా ఇంటి ముందున్న అమ్మాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకుందాం అనుకో, ఎందుకంటే జాబ్ ఉంది, పోలీస్ జాబు, వాళ్ళు కూడా ఓకే అనేస్తారని. కానీ 2 ఇండ్లలో తెలిసింది కులాలు అనేవి చాలా పెద్ద గొడవ అక్కడ. సో ఆ పందాలో మా నాన్నగారు ఒక 4-5 సార్లు వేసుకున్నారు, ఒక 5-6 రౌండ్లు బాగా. నేను పురుగుల మందు దాకా వెళ్ళాను తెలియక. ఆ పురుగుల మందు తీసుకొని లోపలికి వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళాక ఓపెన్ చేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అది ఓపెన్ చేయట్లేదు, డోరు ఓపెన్ చేయట్లేదు, అలా బ్లాక్మెయిల్ చేసి అలాగే ఉండిపోయాను. సో దాని తర్వాత ఇంకా నేను, ఆ అమ్మాయి ఏమో
ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయింది కొత్తగూడెంలో. నేను ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయడానికి నాకు వేరే మార్గం లేదు, ఇదొకటి. పీజీ చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఉస్మానియా యూనివర్సిటీ టాప్ ఇండియాలో, అక్కడ చదివితే సూపర్ ఉంటుంది అనేది, అక్కడ అది చదవాలనేది ఒక కోరిక. అండ్ పోలీస్ జాబ్ వదిలిపెట్టాలనేది నా కోరిక. ఈ మూడు కలిపి ఏం చేయాలనుకున్నప్పుడు నేను అనుకున్నట్టుగానే ఎకనామిక్స్ నాకు క్వాలిఫైయింగ్ మార్క్స్ రాలేదు, థియేటర్ ఆర్ట్సే వచ్చింది. థియేటర్ ఆర్ట్స్ నిజాం కాలేజీలో జాయిన్ అవ్వడానికి మార్గం చూసుకొని వచ్చాను. ఎందుకంటే ఇక్కడి నుంచి అయితే లవ్ నడిపించడం చాలా ఈజీ, ప్లస్ పీజీ చేసేయచ్చు అని చెప్పి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత ఆ థియేటర్ ఆర్ట్స్ ఈవినింగ్ కోర్స్ అవ్వడం వల్ల హాస్టల్ రూమ్స్ ఉండవు, బయట రూమ్లో ఉండాలి. అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ ఉండాలా అని అనుకుంటున్నప్పుడు మా ఖమ్మంలో ఒక ఏరియాలో గట్టయ్య సెంటర్ అని ఒక ఫేమస్, మా ఇంటి దగ్గర అందరూ అక్కడ కలుస్తుంటారు. ఈవినింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదండి, అప్పుడు గురుగారి దగ్గర ఒక సీరియల్ చేస్తున్నారు ఆయన కనపడ్డాడు. ఆయన నాకు సూపర్ సీనియర్, నేను ఫస్ట్ ఇయర్ అప్పుడు, ఆయన ఫైనల్ ఇయర్ కాలేజ్లో, సేమ్ కాలేజ్ ఖమ్మంలో. అన్న ఇట్లా హైదరాబాద్ వస్తాను, రూమ్ కావాలి, మీ రూమ్లో ఉండొచ్చా కొన్ని రోజులు అన్నాను. నిజం చెప్పాలంటే అతనికి ఇప్పుడు కరెక్ట్గా ఒక రూమ్మేట్ కావాలండి. అతని పరిస్థితి కూడా ఎలా ఉందంటే, అందుకని నాకు ఇచ్చాడని నేను అనట్లేదు, నా అదృష్టం కలిసి వచ్చిందని చెప్తాను. తనకి ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు, పెద్దగా ఏమి రావట్లేదని చెప్పి ఇంట్లో వాళ్ళు అన్నీ కట్ చేశారు. చాలా కష్టం అయిపోతుంది పాపం. సో ఇంకొకళ్ళు తోడైతే కొంచెం ముందు ఈజీగా వెళ్ళిపోతుందని చెప్పేసి చూస్తున్నారు. కరెక్ట్గా సార్ రా వచ్చేసి హ్యాపీగా వచ్చేసి అన్నారు. అన్న ఏమేమి తెచ్చుకోవాలన్నారు. ముందు ఒక సగం బస్తా బియ్యం మాత్రం తెచ్చుకోవాలన్నాడు. సరే ఒక సగం బస్తా బియ్యం వేసుకొని వచ్చేసి ఆయన రూమ్లో దిగాను. పొద్దున కల్లా దిగాము, 5 బస్సు దిగిన తర్వాత ఆయన షూటింగ్కి వెళ్ళిపోతున్నాడు, చాణక్య షూటింగ్కి. నన్ను పడుకోమన్నాడు. అన్న ఇదేంటన్నా ఇది, నేను ఒక్కడిని ఏం చేస్తాను ఇక్కడ, బోర్ కొట్టేస్తాను, నేను కూడా నీతో వస్తాను. సార్ రా అన్నాడు. వెళ్ళాను షూటింగ్ దగ్గరికి, చూస్తున్నాను. నిజం చెప్పాలంటే నా మనసులో ఇలా యాక్టింగ్ చేయాలి, ఏదో చేయాలి, ప్రయత్నం చేయాలని ఏమీ లేదు. ముందు అర్జెంటుగా ఒక ఎస్టీడీ బూత్ ఎత్తుక్కోవాలి, ఆ అమ్మాయికి ఫోన్ ట్రై చేయాలి, ఆ ట్రాక్లో ఉన్నాను యాక్చువల్గా. ఈలోగా నేను స్టూడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇందాక గురువుగారు చెప్పినట్టు పక్కన నేనున్నాను. బాబు నువ్వు చేస్తావా అంటే చేస్తానండి అని. డైలాగ్ చెప్తావా అని. చెప్తాను సార్ అని. కాకపోతే ఏది చేసినా ధైర్యంగా చేసేవాడిని అండి. అదొక్కటి చాలా హెల్ప్ అయింది లైఫ్లో. భయపడేవాడిని కాదు అసలు. కొత్త వ్యక్తులు కలిసినా, కొత్త వాళ్ళని కలిసినా జనరల్గా మనిషి కొంచెం భయం ఉంటుంది. ఆ భయం వీడితే మాత్రం లైఫ్లో చాలా ముందుకెళ్ళగలుగుతాం మనం. ఎందుకంటే తప్పు చేసినప్పుడే భయపడాలి, కానీ మనం ఏ పెద్దవాళ్ళని చూసినా భయపడతాం. గౌరవం ఉండాలి, ఎంత గౌరవిస్తే అంత మంచిది, కానీ భయపడడం కరెక్ట్ కాదు. చూసి ఎప్పుడు భయపడాలంటే తప్పు చేసినప్పుడు. అసలు సో నాకు భయం ఉండేది కాదు. చెప్తావా అంటే చెప్తా అన్నాను. ఆయన ఒక డైలాగ్ ఇచ్చారు, చెప్పేశాను. అలాగే 13 డైలాగులు ఇచ్చారు ఫస్ట్ టైం నాకు. అందులో ఇంకో విచిత్రం ఏంటంటే అదే రోజు నాకు 3-4 గెటప్లు వేశారు. అందులో 4 వైపుల నుంచి నేనే రాజుగారు, ఇట్టించి రాజుగారు నేనే, అట్టి గెటప్లు వేరు. అంటే ఇవన్నీ నేను చేసిన అదృష్టం అయితే గ్రాస్పింగ్ పవర్ అండి. ఫస్టే నేను ఇలాంటి వ్యక్తి చేతుల్లో పడ్డాను. అసలు ఎంత ఈజీగా మేక్ చేసేస్తున్నారు ఒక సబ్జెక్ట్ని. ఎవడు రాలేదని షూటింగ్ ఆపలేదు, ఎవడి కోసం ఆపలేదు. నేను 4 వైపులు చేశాను, అది ఆడియన్స్కి తెలియదు. ముందు ఎపిసోడ్ ఎగ్జాక్ట్గా సూపర్గా వచ్చిందా లేదా, సూపర్, అది కూడా గ్రహించాను అమ్మా అని. అక్కడి నుంచి డబ్బింగ్కి వెళ్ళామండి. డబ్బింగ్ చెప్పాను, ఫస్ట్ టైమే నేను డబ్బింగ్ చెప్పాను, బాగా చెప్పాను. ఆ తర్వాత వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి, అది కూడా నేను చెప్తా గురువుగారు అంటే చెప్పించేశారు. అప్పుడే వాయిస్లు మార్చేసి ఆ రోజే చెప్పేశాను. ఆయనే ఆశ్చర్యపోయారు, ఈడేంటి ఎప్పుడెప్పుడే చెప్పేస్తున్నాడని చెప్పేసి ఇలా గొంతు పెట్టుకు ఇలా ఒకటి అలా చెప్పేశానండి మొత్తం ఫస్ట్ టైం. అయితే ఇవన్నిటి మీద నాకు ప్రొఫెషనల్గా నాకు దాని మీద తాట్లేదు, ఇది చేద్దాము అని. అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను, టైంపాస్ అయిపోయింది. అయితే ఇలా చేశాము. ఇది సండేనో ఇప్పుడు షూటింగ్ చేశాము, ట్యూస్డే టెలికాస్ట్ ఇమీడియట్గా. అంటే నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన 3వ రోజే అక్కడ టీవీలో వచ్చేసింది నా ఫేస్. ఇప్పుడు చూడాలండి మా నాన్నగారిని, 10th ఫెయిల్ అయినప్పుడు కాదు, టీవీలో చూసి అసలు ఇలాగా. మా ఇంట్లో లేదు టీవీ, పక్కింట్లోకి వెళ్ళి చూసి అలా చూసేసి మా నాన్నగారు ఫిక్స్ అయిపోయారు. ఈడు చిరంజీవి, బాలకృష్ణ అందరి ఫోటోలు తోసేసి నా ఫోటో పెట్టాడు మా నాన్న. వాళ్ళంతా ఎందుకు పనికి వస్తారని చెప్పి. సో ఆయన కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. నేనేం ప్రయత్నం చేయాలనుకోలేదు. మా అన్నయ్యలు, మా నాన్నగారు వీళ్ళు అప్పుడు ఆ రోజు అన్నారు, అరే నువ్వు ప్రయత్నం చేయి, బాగుంటుంది, సూపర్గా ఉంది, నువ్వు వెళ్ళిపో, ఎస్ఐ లేదు గిస్ఐ లేదు, నువ్వు యాక్టింగ్ చేయి అన్నారు. సో వాళ్ళు అన్నారు కదా అని ఇంక అప్పటి నుంచి ప్రయత్నం మొదలెట్టాను. ప్రయత్నం మొదలెట్టిన తర్వాత మాత్రం సీరియస్గా తీసుకున్నాను. కాకపోతే స్టార్టింగ్ వచ్చినంత ఈజీగా నెక్స్ట్ రావట్లేదు. ఎంత తిరిగినా ఎవరు వేషం ఇవ్వట్లేదు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో ఇదేంటిది, అనుకోకుండా వచ్చింది, పేరు వచ్చింది, ఇప్పుడు ఊరెళ్తే ఏంటి అప్పుడు ఎప్పుడో చేసావు చాణక్య, మనకు కనపడవు ఏంటి అంటే ఒక రకంగా ఉంటుంది ఫీలింగ్. వాడికి ఏం తెలుసు మన బాధలు ఇక్కడ, అది ఎందుకు వచ్చిందో ఇది ఎందుకు రావట్లేదో నాకు తెలియదు, వాడికి ఏం తెలుసు. సో అలా తిరుగుతున్నప్పుడు రావట్లేదండి. దాంతో నేను మళ్ళీ కొంచెం
కష్టమైపోతుంది, ఇక్కడేమో ఎస్టీడీ ఖర్చు ఎక్కువైపోతుంది ఆల్రెడీ, కొత్తగూడెంకి కాల్ రోజు, ఇంకా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇటు వెళ్ళిపోతున్నాయి, కష్టంగా ఉందని చెప్పి ఓన్లీ డబ్బింగ్ చెప్దామని డబ్బింగ్ కార్డు తీసుకున్నాను, మూవీ డబ్బింగ్ కార్డు తీసుకుంటే అక్కడ ఫస్ట్ ఒక 1 by 1 ఉంటాయి అనమాట. ఫస్ట్ క్రౌడ్ మాత్రమే చెప్పాలి. క్రౌడ్ అంటే ఒక మార్కెట్ సీన్ అవుతుంది అనుకోండి హీరోది, ఆ వెనక ఎవడో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఆ పక్కన వెనక, వాళ్ళు ఏంటంటే ఏం కూరగాయలు ఎంతైనా ఏంటి సంగతులు ఎక్కడో అసలు వినపడవు అవి, ఆ క్రౌడ్ వర్క్ అంటారండి. అవి చెప్తే ఒక 300 రూపీస్ ఇస్తారు. సో ఫస్ట్ అవి చెప్తున్నాను, అవి చెప్తున్నప్పుడే బాగా చెప్పాడని చెప్పి తర్వాత ఒక బిట్ ఆర్టిస్ట్ అంటారు. ఎప్పుడో హీరో గారు ఏమయ్యా డ్రైవర్ ఇట్రా అంటే అలాగే సార్ అంటారు కదండి, అది బిట్ ఆర్టిస్ట్ అనమాట. అది చెప్తే 500 ఇస్తారు. బాగా చెప్పాడు అని చెప్పి అది అక్కడి నుంచి వెంటనే కరెక్ట్గా 1 monthలో కొత్త హీరోస్కి చెప్పించడం మొదలెట్టారండి. చెప్తే 10,000 ఇస్తారు. సో అలాగ మంచి డబ్బులు వస్తున్నాయి. ఈ టైంలో ఒక స్నేహితుడి ద్వారా ఋతురాగాలు అనే సీరియల్ జరుగుతుంటే, ఫస్ట్ ఋతురాగాలు సీరియల్లో నాకు వినోద్ బాలా గారు చేసిన క్యారెక్టర్ ఆఫర్ వస్తే నేను సినిమాలు చేయాలి, టాప్లోకి వెళ్ళిపోవాలి, సీరియల్ ఎవడు చేస్తాడని వెళ్ళలేను నేను. తర్వాత చూస్తే అది టాప్ సీరియల్ అయిపోయింది. ఇప్పుడు నేను అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఈ టైంలో నేను మేడం గారి దగ్గరికి వెళ్ళి మేడం ప్లీజ్ మేడం ఏదో ఒకటి ఇవ్వండి అని అడిగితే ఆవిడ అర్థం చేసుకొని ఒక ప్రొడక్షన్ మేనేజర్ క్యారెక్టర్ ఇచ్చారు. అందులో అది 5 episodes వస్తుంది ప్రభాకర్, బాగా చెయ్యి అన్నారు. సరే మేడం అన్నాను. నిజంగా బాగా చేశాను. అది ఒక రకంగా చెప్పాలంటే లోపల ఉండిపోయిందండి ఆర్ట్ అనేది. నేను ఎప్పుడు నేర్చుకోలేదు, ఏం లేదు, అది అదృష్టం అంతే. అలా ఉండిపోయింది కాబట్టి బాగా చేసినప్పుడల్లా మంచిగా వచ్చింది, బాగా వెళ్ళిపోయింది. అది బాగా చేశానని చెప్పి 5 episodes అన్న క్యారెక్టర్ 585 episodes దాకా కంటిన్యూగా ఉండింది ఆ క్యారెక్టర్. కేవలం బాగా చేశానని చెప్పి తర్వాత పెంచారు ఆవిడ క్యారెక్టర్ని. ముందు అంత క్యారెక్టర్ కాదు అది, తర్వాత మెయిన్ క్యారెక్టర్ అయిపోయింది. ఆ కావేరి అనే ఆవిడ పక్కన మరిదిగా ఉంటూ మొత్తం లీడ్ చేస్తూ అలా ఉండిపోయింది అనమాట. సో అలాగా స్టార్ట్ అయిపోయింది లైఫ్. ఆ తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ కూడా నాకేంటి ఇలా అయిపోయిందని నేను ఎప్పుడు బాధపడలేదు, నెక్స్ట్ ఏంటి అని టెన్షన్ పడలేదు. కానీ ఆల్టర్నేట్ వెతుక్కోవడం అనేది నాకు తెలియకుండా వచ్చిందండి. నేను ఇప్పుడు మీలాగా ఇప్పుడు ఇలా ప్లాన్ చేయడం కానీ ఇలా ఎవరైనా చెప్తే అలా కాదు, అలా ఎందుకు వచ్చిందో వచ్చేసింది. డబ్బింగ్ చెప్పడం, అలాగే చిన్న మార్కెటింగ్. నాకు మా రూమ్ పక్కన ఒక ఇద్దరు ఉండేవాళ్ళు, మేము ఉంటున్న రూమ్ పక్కనే. ఆ అబ్బాయి మార్కెటింగ్ చేసేవాడు, ఇల్లు తిరిగి ఈ ప్లాస్టిక్ సామాన్లు అమ్మడం. కోటిలో కొంటాడు అతను, 100 రూపాయలు కొంటాడు. అవన్నీ అమ్మితే అతనికి 1000 రూపాయలు వస్తాయి. దాని మీద స్టిక్కర్ పెద్దగా ఉంటుంది, వాళ్ళు కొనేది వేరే రేట్ ఉంటుంది. సో ఇలా చేస్తున్నప్పుడు అతనితో 2 రోజులు వెళ్ళాను నేను. ఖాళీగా ఉన్నాయి, ఏం చేస్తాము రూమ్లో కూర్చొని, చిరాగ్గా ఉందని చెప్పి. సో అక్కడ ఒక 500-600 వచ్చేవి. సో ఇలాగ చేయని పని అంటూ లేదు, అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి డబ్బులు ప్రాబ్లం ఎప్పుడూ లేదు లైఫ్లో. అలాగే టెన్షన్స్ లేవు అంటే ఉండేవి పెట్టుకుంటే, కానీ ఆలోచన అటువైపు వెళ్ళేది కాదు. దాని తర్వాత అండి ఋతురాగాలు సక్సెస్ అయిన తర్వాత ప్రొఫెషనల్గా తీసుకోవడం మొదలెట్టాను. ఇంకా బాగా చేయాలి, బాగా ప్రయత్నించాలి అని చెప్పి ఫోటోలు దిగి బాగా తిరిగి ఫోటోలు ఇవ్వడం, పొద్దున్న బస్సు ఎక్కితే మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం, తిరిగి ఎక్కడో ఒకటి తగిలేది, ఏదో సినిమాలో పిలిచేవాళ్ళు, అలా చేస్తూ ఉండేవాడిని. ఈ టైంలో అనుకోకుండా ఈటీవీలో ఒక వేషం రావడం, అందులో బాగా చేశాను, బాగా డబ్బింగ్ చెప్పాను, ముఖ్యంగా వాయిస్ బాగుందని చెప్పి సుమన్ గారు ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ దాంట్లో పెద్ద వేషం ఇవ్వడం. ఆ వేషం ఇచ్చిన తర్వాత ఆయన ఒకరోజు లొకేషన్కి వస్తే పరిచయం అవ్వడం. పరిచయం అయినప్పుడు కొంచెం నోటిదోలు ఉంది నాకు. నోటిదోలు అంటే మీన్స్ ఉన్నట్టు చెప్పేస్తాను, ఆలోచించాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పాలా వద్దా అని తెలియకుండా చెప్పేస్తాను అనమాట. అది కొన్నిసార్లు కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది తిట్టుకుంటారు, కొంత పొగరనుకుంటారు, కొంతమంది హెల్ప్ చేస్తారు దానికి. సో అలాంటి వ్యక్తుల్లో సుమన్ ఒకడు. నోటిదోలు కొద్ది సార్ మీ ఈటీవీలో ఇంకా అన్నదాత ఏంటి సార్ అంత ఎంటర్టైన్మెంట్ వస్తున్నాయి, పక్కన జెమినీలో ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది, దూరదర్శన్ లాగా వస్తున్నాయి ప్రోగ్రామ్స్, బాగాలేవు సార్ అని. ఆయన కోపం వచ్చేసింది. నువ్వు చేస్తావా అన్నాడు. అంటే కాదు సార్ మంచి చేసుకోవచ్చు కదండి, కొంచెం యూత్ఫుల్ ప్రోగ్రామ్స్, గేమ్ షోస్ ఇవి నార్త్లో బాగా వస్తున్నాయి అంటే. చెప్పడం చాలా ఈజీ అండి, చేయడం చాలా కష్టం అన్నాడు. నువ్వు చేస్తావా ఇస్తే అన్నాడు. చేస్తాను సార్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన క్రియేటివ్ మేనేజర్ లెటర్ ఇచ్చేసారండి. ఇప్పుడు నిజంగా టెన్షన్ స్టార్ట్ అయింది లైఫ్లో. ఎందుకన్నారా బాబు, నేను ఏంటి యాక్టర్గా యాక్ట్ చేసుకుంటున్నాను, ఆయన ఏదో ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి. మీరు నమ్మరు, ఆ టెన్షన్ తోటి నైట్ అంతా ఇంగ్లీషు హిందీ ఛానల్స్ చూడడం మొదలెట్టానండి. గొప్పగా ఆలోచిస్తే వచ్చేంత బ్రెయిన్ మనకి లేదు. సో ఏదన్నా ఒకటి తీసుకొచ్చి కొట్టేయాలని చెప్పి చూస్తుంటే సూపర్ సేల్ అని ఒక ప్రోగ్రామ్ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సాజిద్ ఖాన్ చేస్తున్నాడు. వాడు చేసే స్టైల్ కొత్తగా ఉంది. గేమ్ అంటే న్యాచురల్గా మాట్లాడుతున్నాడు అనమాట. అప్పటిదాకా ఎలా ఉండేదంటే తెలుగులో, మరి ఇప్పుడు ప్రదీప్ గారు కండక్ట్ చేస్తున్నాడు, ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దామా ఇలా అంటారనమాట. అలా ఉండదు అతని దాంట్లో, న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఆ న్యాచురల్ ఫ్లోని తీసుకొస్తే బాగుంటుందని ఆ సూపర్ సేల్ అనే ప్రోగ్రామ్ని రీరైట్ చేసి యాహూ అని ఒకటి స్టార్ట్ చేసామండి ఈటీవీలో. మీ నంబర్ హ్యూజ్ హిట్ అనమాట. ఇప్పటివరకు ఆ గేమ్ షోని కొట్టిన గేమ్ షో తెలుగులో రాలేదు.
మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా రాలేదు. 18 టీఆర్పీ వచ్చేది, కోట్లలో డబ్బు వచ్చింది దానికి. అండ్ యాహూ డ్రెస్సులని, యాహూ పుస్తకాలని సేల్ అయ్యాయి మన ఏపీలో అప్పట్లో. కలెక్టర్స్ దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి ఫోన్స్ వచ్చాయి నాకు, మా పిల్లోడిని యాహూలో పెట్టు, మా పిల్లోడిని అందులో పెట్టు అని చెప్పి. సో అలాంటి హిట్ కొట్టాం. సో అలా నా ప్రయత్నంలో సూపర్ సక్సెస్ కొట్టి, ఈనాడు పేపర్ తీస్తే ఒక 3 ఫోటోలు నావే, ఈటీవీ పెడితే ఒక 3-4 సీరియల్ నావే. ఈ టైంలో లైఫ్లో కొన్ని జరుగుతుంటాయి. ఏదో డిస్టర్బెన్స్ జరిగింది, అక్కడి నుంచి జంప్. సడన్గా ఒక ఫైన్ డే, ఈ మధ్యాహ్నం 2ంటికి మీటింగ్కి వెళ్తాను, 2:30కి నేను లేను ఇంక అక్కడ. ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేశారు సడన్గా. జనరల్గా ఈ సిచ్యువేషన్లో డిప్రెషన్లోకి వెళ్తారు ఎవడైనా, కానీ నేనేంటంటే నా అంతటి నేనుగా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు అటువైపు తాట వెళ్ళలేదు. ఏదో ఒక మాట అన్నారు, నాకు నచ్చలేదు, నేను వచ్చేసాను. ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అశ్విన్ దత్ గారు వాళ్ళ అమ్మాయి స్వప్నదత్ ఫోన్ చేశారు. సార్ మీరు ఈటీవీ మానేశారంట కదా అని. అప్పటికి 2 డేస్ అయింది. అవునండి, లోకల్ టీవీ అని ఒక టీవీ పెడుతున్నాను సార్, అందులో ఒక పెద్ద ప్రోగ్రాము, డ్యాన్స్ షో ఒకటి ఉంది, మీరు మేల్ టీమ్కి క్యాప్టెన్గా ఉండాలి, ముమైత్ ఖాన్ ఫీమేల్ టీమ్కి క్యాప్టెన్గా ఉంటుంది అని. అలాగే అండి చేద్దామండి అన్నాను. 8 lakhs చెక్ ఇచ్చేసారు ఆవిడ ఆ రోజే. 8 లక్షలు అంటే నేను నా లైఫ్ స్టైల్కి 1 year హ్యాపీగా ఉండొచ్చు. దానివల్ల అసలు మెంటల్ టెన్షనే లేదు నాకు. జనరల్గా ఉండేది ఎవరికైనా టెన్షన్ ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లం, ఏదైనా జాబ్ పోయినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి. అసలు అలా వచ్చేసాయి అవి. చూస్తే ఆ ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి. అలా ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈటీవీలో చేస్తున్నప్పుడు కూడా ఒక దాంట్లో కాకుండా ఆయన అలా జాబ్ ఇచ్చాడని, అది దాని తర్వాత స్టార్ వార్ అని ఇంకొక 10-15 ప్రోగ్రామ్స్ సూపర్ డూపర్ హిట్ చేశాము. ఈ పందాల్లోనే ఒక రైటర్ ఎవరో బెదిరించి రాకపోతే రాయడం మొదలెట్టాం, అది సక్సెస్ అయిపోయింది. డైరెక్షన్ చేయడం మొదలెట్టాం, సక్సెస్ అయిపోయింది. కాకపోతే ఎందుకు సక్సెస్ అయ్యాయంటే ఏదో చేసేయలేదండి, ఏది చేసినా కొంచెం చూసి నేర్చుకొని కరెక్టా కాదా అని అలా చూసుకొని చేసేవాడిని కాబట్టి ప్రతిసారి అన్నీ సక్సెస్ అయిపోయాయి. ఇప్పటివరకు సింగిల్ ఫెయిల్యూర్ ఇంతవరకు రాలేదు. వచ్చినప్పుడు తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉంటుందో, ఎందుకు పోయిందో. బట్ చేస్తున్నంతసేపు పని ఇంట్రెస్ట్గా చేస్తాం కాబట్టి ఎప్పుడు సక్సెస్సే వచ్చింది, ఫెయిల్యూర్ రాలేదు. సో నా జీవితంలో నా అనుభవం ప్రకారం నేనేం చెప్తానంటే, ఫలితాన్ని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా ఉంటుంది అని ఒక ఇది పెట్టుకోకుండా మనం చేసే పనిని సిన్సియర్గా చేస్తూ వెళ్ళిపోతే డెఫినెట్గా ఫలితం బాగుంటుందని నేను నమ్ముతాను. సో అలా నా లైఫ్లో ప్రతిదీ సక్సెస్ఫుల్గా చాలా బాగా వెళ్ళింది. అండ్ ఇప్పుడు అనుకోకుండా ఒకరోజు అల్లు శిరీష్ గారికి ఒక కథ చెప్తే చాలా బాగా నచ్చింది. ఆ కథ నేను ఎందుకు చెప్పానో, నేను నిజం చెప్పాలంటే పేపర్ మీద చెప్పలేదు, ఏదో ఒక ఐడియా వచ్చింది, దాన్ని డెవలప్ చేశాను, చెప్పాను, చాలా బాగా చెప్పాడు, విపరీతంగా ఉందని వాళ్ళ నాన్నగారికి చెప్పించారు, అరవింద్ గారికి. అక్కడి నుంచి ఇంకో 2-3 ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పారు. అందరూ బాగుందనగానే ఆయన మూవీ ఇచ్చారు. సో ప్రస్తుతం ఒక 15-25 days నుంచి మూవీ డైరెక్షన్లో ఉన్నాను. ఇప్పుడు కూడా నిన్నటి వరకు మార్నింగ్ 6 వరకు షూటింగ్ జరిగింది. సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆది హీరోగా చేస్తున్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాను, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. సో మూవీలో కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. ఇప్పటివరకు ఫెయిల్యూర్ రాలేదు కాబట్టి ఇది కూడా సూపర్ సక్సెస్ అని అనుకుంటున్నాను. సెట్లో చేస్తున్నంత సేపు చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ కూడా నా కథ చెప్పడం మొదలెడితే రేపు మధ్యాహ్నం దాకా జరుగుతుంది మొత్తం. కొన్ని చెప్తేనే ఇంత టైం పట్టింది. కాకపోతే ఎవరు ఏం చెప్పినా వినండి, నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. కానీ మీ లైఫ్ని మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ మీలో ఉన్న గొప్పతనం మీకంటే పక్కవాడికి ఎప్పుడు తెలుసు అనుకోకండి. వాడు గొప్పగా పొగిడితే అది మీలో ఉందనుకోకండి, లేకపోయినా కూడా వాడి తిట్టాడు వేస్ట్ అన్నాడని చెప్పి మీరు గొప్పవాళ్ళు కాదు అని అనుకోకండి. ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు. నేను ఎంత మంచివాడినో, ఎంత చెడ్డవాడినో, లేకపోతే ఎంత గొప్పవాడినో నాకు తెలుసు. మీరు గొప్పవాళ్ళు అన్నంత మాత్రాన నేను గొప్పవాడిని అయిపోను, మీరు వేస్ట్ అన్నంత మాత్రాన కూడా వేస్ట్ వేలని అయిపోను. కాబట్టి మీరు కరెక్ట్గా డిజైన్ చేసుకోండి మీ లైఫ్ని, ఒక షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళిపోండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సార్, వచ్చిన ఆపర్చునిటీని మాత్రం వదులుకోవద్దు. దాన్ని బాగా ప్రయత్నించి సక్సెస్ చేస్తే ఇంకా లైఫ్లో ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, నేను పెద్ద సినిమాలో నాకు వేషం వచ్చింది. నేను వెళ్ళి కలిసినందుకు వాళ్ళు వేషం ఇచ్చారు. ఆ వేషం ఎంత అనేది నాకు తెలియదు, చిన్నదా పెద్ద అని. దానికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న సీరియల్ నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది, సార్ మీరు చేయాలి ఇంపార్టెంట్ రోలు అని. పెద్ద సినిమా చేస్తున్నాను కదా అని చిన్న సీరియల్ వదిలేదండి, 2 అడ్జస్ట్ చేసుకొని 2 చేశాను. చూస్తే ఆ సినిమాలో నేను ఏం కనపడను, ఈ సీరియల్ పెద్ద హిట్ అయిపోయి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. సో మన దగ్గరికి వచ్చిన ఆపర్చునిటీని మాత్రం దయచేసి
ఇక్కడ ఏదో ఉందని ఊహించుకొని దీన్ని మాత్రం తక్కువ చేయొద్దు. మన దగ్గరికి వెతుక్కొని వచ్చింది ఎప్పుడు ది బెస్ట్. అది అమ్మాయి అయినా ఆపర్చునిటీ అయినా. మనం వెంటబడుతుంది చెప్పలేం, ఏమవుద్దో తెలియదు. సో ఇది ప్రొఫెషనల్ అయితే. పర్సనల్ లైఫ్ కూడా కొంచెం కొన్ని అనుభవాలు ఉన్నాయి. తెలిసి తెలియ కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పులు దిద్దుకుంటే లైఫ్ బాగుంటుంది. తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ కోటి నమస్కారాలు. అంటే తెలిసి చేస్తే కాదండి, అంటే తెలిసి ఇప్పుడు ఇక్కడ ఎవరో మంచి వస్తువు ఉంటే అది కొట్టేసి తప్పు చేశాను క్షమించడానికి కుదరదు. తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి లైఫ్లో. అది తెలిసిన తర్వాత దిద్దుకుంటే బాగుంటుంది లైఫ్. సో నా లైఫ్లో కొన్ని తప్పులు చేశాను, ఆ తప్పులు దిద్దుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అయితే మనకి అవతల వ్యక్తులు మంచి వాళ్ళు దొరకడం కూడా మన అదృష్టం. అది మనం పనిచేసే దగ్గర కానీ, లైఫ్లో ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే మనకి మంచి జరుగుతుంది. అండ్ మనం చెడ్డవాళ్ళమైనా మంచిగా మారిపోతాం. అండ్ మన చెడు వాళ్ళ దరికి చేరకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతారు మంచివాడు ఎప్పుడు కూడా. మనం అనుకుంటాం మన చెడ్డతనంతో వాడిని ఏదో నాశనం చేసామని. ఎప్పుడూ నాశనం వాడు బాగానే ఉంటాడు. మనం ఊరికే సాటిస్ఫై అవుతుంటాం. తర్వాత తెలుస్తుంది దాని రిజల్ట్ ఏంటనేది. సో నా లైఫ్లో నేను నమ్మింది ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాను. న్యాయంగా, ధర్మంగా, ఎవరికి భయపడకుండా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడి వరకు రాగలిగాను. అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యానని నేను చెప్పట్లేదండి, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. చేస్తూ పోతా ఉన్నాం. ఇప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చాం యాజ్ ఎ డైరెక్టర్గా. చాలామందికి మింగుడు పడట్లేదు, ఈడేంటి గీతా ఆర్ట్స్ ఏంటి, అరవింద్ గారి ప్రొడ్యూసర్గా ఈ డైరెక్ట్ చేయడం ఏంటి అని. తెలీదు, అలా కనెక్ట్ అయిపోయింది అది. అక్కడ ఎవరు ఒక్కళ్ళు కూడా తెలియదు నాకు. కథ చెప్పాను, నచ్చింది, చేయమన్నారు, చేస్తున్నాం. ఇప్పుడు అది సక్సెస్ చేస్తే అండి లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ దాకా ఇది పెద్ద గొప్ప విషయం కాదు, వచ్చింది ఎలా వచ్చిందని వదిలేయండి. అది సక్సెస్ఫుల్గా నేను బాగా చేస్తే అప్పుడు నేను గ్రేట్ అవుతాను. ఆపర్చునిటీ వచ్చినంత మాత్రాన కాదు. సో నా లైఫ్లో నేను ఇలా ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాను, కష్టపడుతూ వెళ్తున్నాను. చాలామంది తిడతారు, కొంతమంది పొగుడతారు. ఇవన్నీ పట్టించుకోకుండా నాకు నేను తిట్టుకుంటూ ఉంటాను. చూడండి, అది ముఖ్యం. ఎప్పుడైతే నేను కరెక్ట్గా చేయలేదో అప్పుడు నాకు నేనే తిట్టుకుంటూ ఉంటాను. బాగా చేసినప్పుడు సాటిస్ఫై అవుతూ ఉంటాను. అలా లైఫ్లో ముందుకు వెళ్తున్నాను. సో ఈ పందాలో నేను అనుకోకుండా ఒకటి చెప్పడం మొదలెట్టింది ఏంటంటే, నేను హ్యాపీగా ఉండడమే కాకుండా అండి, నేను ఒక సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత 4-5 సంస్థలు నాకు అదే పోస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ నాకు విరక్తి వచ్చింది అక్కడ వాళ్ళు అన్న మాటకి. కష్టపడ్డదంతా ఇంత పడితే వాళ్ళు ఏదో ఫ్యామిలీ ట్రబుల్లో నన్ను దూర్చారని ఒక చిన్న కోపం వచ్చి ఇంకా నేను అసలు అలాంటి జాబ్స్ చేయొద్దని డిసైడ్ అయిపోయి ఇండివిజువల్గా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. దాంట్లో ఇప్పుడు దగ్గర దగ్గర 150 మంది పనిచేస్తున్నారండి. దగ్గర దగ్గర ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి 150 మంది ప్రత్యక్షంగా అండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా లెక్కేసుకుంటే 1000 మంది ఉంటారు. వాళ్ళ కోసమని కొన్నిసార్లు పనిచేశాను నేను. ఎందుకంటే నాకు అవసరం లేదు అని అనుకుని వదిలేస్తే ఆ సీరియల్ ఆగిపోయింది అనుకోండి, వీళ్ళందరికీ పని పోతుంది. ఒక్కొక్కసారి లైఫ్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ కోసమైనా నేను పని చేయాలి అనే ఒక ఇది వచ్చింది. దానివల్ల కూడా నాకు కొంత సక్సెస్, పేరు, డబ్బు కూడా వచ్చిందండి. అంటే వాళ్ళ వల్ల నేను వాళ్ళ కోసం చేస్తున్నాను అనుకొని చేయడం వల్ల కూడా నాకు పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వచ్చాయి. సో లైఫ్లో ఎప్పుడు కూడా నిరంతరం హ్యాపీగా పనిచేయడం నేర్చుకుంటే హ్యాపీగా ఉంటుందండి. నేను చెప్పా కదా, దానికి సాక్షి నేనే. మళ్ళీ నేను లైఫ్లో మొదలెట్టిన ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు, అన్ని సక్సెస్. కొత్తగూడెం స్టోరీ కూడా ఏమైందంటే 7 years లవ్ తర్వాత నేను ఇక్కడ సీరియల్లో టాప్ అయిపోయాను. ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఈ రోజుకి వాళ్ళు మాట్లాడుకోరు. నేను ఈ ఇంటికి వెళ్తాం, మేమిద్దరం ఆ ఇంటికి వెళ్తాం. మాకు 2 పిల్లలు, మా పిల్లలు ఒకడు 17 సంవత్సరాలు, పాపకు 12 సంవత్సరాలు. బట్ ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుకోరు. బట్ అది కూడా ఏంటంటే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సాక్ష్యాన్ని పెట్టుకొని పెళ్లి చేసుకుని వీడియో, ఫొటోస్ రెడీ చేసి పెట్టుకున్నాను. వాళ్ళ నాన్న ఏమన్నా గొడవ చేస్తే అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇద్దామని. అలా పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వెళ్ళి ఫైనల్ ఇయర్ చదువుకుంది. 3rd yearలో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను. ఫైనల్ ఇయర్ అంతా కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో తెలిసింది. పెళ్లి చేసుకున్నాక 1 year వరకు ఎవరికీ తెలియదు. ఆ తాళిబొట్టు దాచుకొని చదువుకుంటాను. తర్వాత తెలియగానే వాళ్ళ అమ్మగారు తెలియక ఒక తప్పు చేశారు. ఏంటంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేసింది. అదే కాకుండా వాళ్ళు అక్కడ పెట్టుకుంటే తెచ్చుకోవడం చాలా కష్టమయ్యేది నాకు. ఇది కూడా అదృష్టమే లైఫ్లో. సో ఆ అమ్మాయి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లేదు, హ్యాపీగా ఉండిపోయామండి. సో ఆ పెళ్ళికి కూడా నేనే సాక్షి, ప్రత్యక్ష సాక్షి. సో ప్రభాకర్ ఎదుగుదలలో ప్రత్యక్షంగా సాక్షి. ఒక గొప్పతనం ఏంటంటే ప్రభాకర్ డైరెక్షన్లో కూడా నేను యాక్ట్ చేశాను ముద్దుబిడ్డ అనే సీరియల్లో. నేను ఫస్ట్ ప్రొడక్షన్ స్థాపించగానే ఒక మెయిన్ క్యారెక్టర్, నా ఫాదర్ క్యారెక్టర్ ఉంది. అప్పటికి గురుగారు ఎక్కడ బయట యాక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నేనే ధైర్యంగా అడిగాను, గురుగారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాను, మీరుంటే బాగుంటుందని. ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు అందులో.
డెఫినెట్గా ఆయనకి నంది అవార్డు రావాలి, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు అవార్డ్స్ ఇవ్వలేదు వాళ్ళు, అలాగే ఆపించారు వాటిని. అయితే ఎలిజిబిలిటీ డెఫినెట్గా ఉంది, పంపించాం కూడా. చాలా బాగా చేశారు గురుగారు. ఆ సూపర్ డూపర్ సక్సెస్ 1500 ఎపిసోడ్ అంటే 6 years నడిచింది అది, నా ఫస్ట్ ప్రొడక్షన్ ముద్దుబిడ్డ అని. అందులో మెయిన్ క్యారెక్టర్ చేశారు సార్. సో ఫ్యూ క్వశ్చన్స్ ఎక్కువ వద్దు, చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ ప్రభాకర్ బాగా మాట్లాడుతూ సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. మనసు విప్పి మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. సో క్వశ్చన్స్ ఎవరైనా ఉంటే యా ముందుకు వచ్చి నుంచుని క్వశ్చన్స్ విల్ టేక్ 3-4 క్వశ్చన్స్. అడగండి బాస్, ఎలాంటి క్వశ్చన్ అయినా భయపడకండి, మనసులో ఏముంటే అడగండి. ఏరా ఇంత వాగుతున్నావు నిజంగా అది చెప్పు అని అంటే చెప్తాను, ఏంటి చెప్పండి అని ఉంటే అలాంటిది. యా ఎవరైనా వస్తే మైక్ ఇస్తారు. ఎవరైనా వచ్చారు? వచ్చాడు, అబ్బాయి వచ్చాడు. సాధారణమైన ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగానని చెప్పుకుంటున్నారు. చాలామంది ఇండస్ట్రీకి వెళ్ళాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏ విధంగా సహాయం చేయగలరు? చాలామంది అన్నపూర్ణ స్టూడియో దగ్గర, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర, లేకపోతే ఎక్కడైనా సినిమా షూటింగ్ అవుతున్నది, ఏదో ఒక ప్లేస్లో ఖాళీగా కూర్చొని అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి సరైన అవకాశాలు దొరకట్లేదు. అలాంటి వారికి మీరు ఏ విధంగా సహాయం చేయగలరు? అంటే ఇప్పటికి ఉంచుకోండి మీ దగ్గర మైక్, అక్కడ ఎవరిని అడిగితే ఇవ్వండి. ఇప్పటికీ ఇలాగా కొన్ని వేల మందికి సాయం చేయడం జరిగిందండి. ఫేస్బుక్లో నన్ను అడిగిన వాళ్ళకి కూడా రెస్పాండ్ అయ్యాను నేను. వాళ్ళని పిలిచి వాళ్ళ అడ్రస్ వెతుక్కొని, మరి ఇప్పుడు శైలి అని ఒక అతను చిన్న చిన్న పుస్తకాలు రాస్తుంటే నేను టైంపాస్ కొనుక్కొని చదివేవాడిని జోక్స్. అతనికి ఫోన్ నెంబర్ కూడా లేదండి, వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని మరి తీసుకొని అతను వచ్చి ఇక్కడ సీరియల్స్ రాయించాను నేను. అతను బాగా రాస్తున్నారండి అని. అతనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి లైఫ్ ఒకటి ఉంటుందా, మాకు ఇంత డబ్బు వస్తుందా అని. ఏదో చిన్న చిన్న పుస్తకాలు ప్రింట్ చేసుకుంటున్నాడు అతను. సో టాలెంట్ ఉంది అంటే ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుకు వస్తాం. అలాగే టాలెంట్ లేని వాళ్ళకు కూడా, బాబు నువ్వు పనికిరావు, వేరే పని చూసుకో అని చెప్పి అతని సమయాన్ని వృధా అవ్వకుండా కూడా నేను చాలామందికి హెల్ప్ చేశానండి. అంటే నా వరకు నేను అలా నేను అన్న ఒక 10 మందిలో ఒకడెవడన్నా మళ్ళీ పైకి వచ్చి ఉండొచ్చు పట్టుదలతోటి. దానికి కూడా నేనే కారణం, వీడు నన్ను పనికిరాడు అంటాడా అని చెప్పి వాడు ట్రై చేసి ఉంటాడు బాగా. సార్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని. అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని ఉంది. దేనికి? మీ దగ్గర సార్. దేనికి? మీరు చేసే నేర్చుకోవాలని. అంటే మీరు ఏం చేస్తారు మామూలుగా? ఏంటి యాక్చువల్లీ నేను ఆర్కిటెక్ట్ సార్, అండ్ ఐ వాంట్ టు సెట్ డిజైనింగ్ సార్. ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ను అసిస్టెంట్ డైరెక్టర్కి అసలు ఏంటి అంటే ఎందుకని మీరు అంటే డైరెక్షన్ చేయాలనుకుంటున్నారా లైఫ్లో? ఎలా, ఎవరిని చూసి అలా అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు? నన్ను చూసే సార్. అర్థం కాలే. నన్ను చూసి అనుకుంటున్నా సార్. నిన్ను చూసి నువ్వు అనుకుంటున్నావు. సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, డెఫినెట్గా నేను నీకు ఛాన్స్ ఇస్తాను. కానీ ఛాన్స్ ఇవ్వడానికి ముందు నేను టెస్ట్ చేస్తాను. మీరు అసిస్టెంట్ డైరెక్టర్కి పనికి వస్తారా, లేకపోతే నేను డిస్టర్బ్ చేస్తారా డైరెక్షన్లో అని చూస్తాను. మీరు నాకు డిస్టర్బ్ అవ్వరు అనుకుంటే చాలు, పెట్టేసుకుంటాను. Thank you. Wonderful, sir. Thank you. I request Willing Blacks and Walkathon GDCs, please honor Prabhakar garu, Anna garu, మీరు పక్కకి నిలబడండి.